ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 12వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 12వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, వ్యయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజు అంతా కూడా కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రోజున మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కానీ, మీరు చేస్తున్న పనుల్లో కానీ, మీరు చేస్తున్న వ్యాపారాల్లో కానీ కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సాధ్యమైనంత వరకు మీరు ప్రతి పనిని కూడా చిత్తశుద్ధితో చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆత్మవిశ్వాసంతో చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు చేస్తున్న కార్యక్రమాల్లో చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకాలు, సమస్యలు వస్తాయి. అయినప్పటికీ కూడా వాటితో నెరవకుండా మీరు జాగ్రత్తగా నిబద్ధతలో మీ కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు వదిలిపెట్టకూడదు. అలాగే ఈ రోజున మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీ సొంత నిర్ణయాలు చేయకూడదు. సొంతంగా ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. సొంతంగా ఎలాంటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోకూడదు. సొంతంగా ఎలాంటి స్థిరాస్తులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే కుటుంబానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇలా తీసుకోవటం వల్ల అంటే మీ యొక్క నిర్ణయం అనేది అక్కడ రాంగ్గా అది ప్రాజెక్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే వ్యతిరేక ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు ఎక్కువగా నష్టాలని తీసుకురావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ ఇంటికి కానీ, కుటుంబానికి కానీ, పిల్లలకు కానీ, లేకపోతే వ్యాపారానికి కానీ, ఉద్యోగానికి కానీ, ఇలాగ ఏదైనా సరే మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు మీ వెల్ విషర్స్, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో, మీ మంచి కోరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు పాటించడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున ఖర్చులు కూడా బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు ఊహించకుండా ఖర్చులు మీ నెత్తి మీద పడతాయి. దాంతో మీరు కొంచెం ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఆర్థిక విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా మీరు డబ్బు ఎక్కువగా ఖర్చు అవ్వటం కానీ, నష్టపోవటం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు డబ్బు ఇవ్వటం కానీ, ఇతరులకు హామీలు ఉండటం కానీ, ఇతరులకి షూరిటీలు ఉండటం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదు. ముఖ్యంగా డబ్బుకి సంబంధించిన వ్యవహారాల్లో. అలాగే మీరు చేస్తున్న ప్రయత్నాల్లో కూడా ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. దానివల్ల ఏంటంటే మీరు చేస్తున్న పనికి ఇబ్బందులు రావటం వల్ల ఏంటంటే మీకు ఒక రకమైన డిప్రెషన్లోకి మీరు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఒక రకమైన ఇరిటేషన్ పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, మానసికమైన అశాంతి పెరుగుతుంది, మానసికమైన ఆందోళన పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ సమస్యలు ఇలాగున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఆత్మబలంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా చిత్తశుద్ధితో మీ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా మీరు పూర్తి చేయడానికి మీరు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ నడుపుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ మీదే కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనాసక్తంగా డ్రైవ్ చేయకూడదు.
ఒకవేళ అలా చేస్తే చిన్న చిన్న ప్రమాదాలకు కూడా అది కారణం అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే రోడ్ల మీద నడుస్తున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఇలాగా మీరు ఎక్కడ ఏ ప్రయాణం చేసినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున బంధువులతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో అంటి ముట్టనట్టు ఉండటం చాలా బెటరు. ఎందుకంటే ఈ రోజున మీకు బంధువులకి మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. బంధు విద్వేషం పెరగడానికి అవకాశం ఉంటుంది. బంధువులు మిమ్మల్ని నిందించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా బంధువులతో మీరు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ బంధువులు ఏదో ఒక విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసి, మీ మీద నిందలు వేసి, మిమ్మల్ని అవమానాలు పాలు చేయటానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. మీరు కనుక కొంచెం అవకాశం ఇస్తే అందులో వాళ్ళు సక్సెస్ అవుతారన్న విషయాన్ని గమనించారు. అందువల్ల టచ్ మీ నాట్ ప్లీజ్ అన్న టైప్లోనే మీరు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. వాళ్ళు ఒక విధంగా ఒకవేళ మీ ముఖం మీదే తిట్టినా పర్వాలేదు, మీరు ఓం నమ శివాయ అని అక్కడి నుంచి పక్కకు తొలగిపోండి. దానివల్ల సమస్యలు పెరగవు, లేకపోతే సమస్యలు ఉధృతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు, సమస్యలు రావటం వల్ల, ఇబ్బందులు రావటం వల్ల మీరు ఒక రకమైన మానసికమైన అశాంతికి గురవుతారు, మానసికమైన ఆందోళనకు గురవుతారు. దానివల్ల ఏంటంటే ఒక రకమైన డిప్రెషన్, ఎంత చేసినా ఇంతే కదా అనే స్థితికి వచ్చేస్తారు. దాంతో ఏంటంటే ఒక రకమైన వైరాగ్య భావన, చేద్దాంలే చూద్దాంలే అనే స్థితికి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సోమరితనం మిమ్మల్ని ఆవరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా, మెడిటేషన్ లాంటివి చేయండి. దేవతా దర్శనాలు చేసుకోండి, దేవాలయాలకు వెళ్ళండి, అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందువల్ల దేవాలయాల సందర్శనం చేయండి, మీ ఇష్టదైవ ఆలయాలను సందర్శించండి, అక్కడ కాసేపు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. దానివల్ల చాలా వరకు కూడా మీకు మనశ్శాంతి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఈ రోజున కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి, కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, బంధువుల పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని మీరు పఠించండి. అలాగే హనుమంతుడికి సింధూరాన్ని కానీ, తమలపాకులు కానీ నివేదించి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల మరిన్ని ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.